వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. ఈరోజు అయితే మన ముందున్న ఒక ప్రీమియం సెడాన్ స్కోడా నుంచి స్లావియాలో ఇది మాంటే కార్లో ఎడిషన్ 1 లీటర్ TSI ఇంజన్ అయితే వస్తుంది దీంట్లో. సో ఈ వీడియోలో మనం ఈ కార్ యొక్క స్టైల్, ఫీచర్స్, పర్ఫార్మెన్స్, కంఫర్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కారు. అదే కాకుండా ఈ వీడియోలో మనం ఫోక్స్ వ్యాగన్ కంటే ఈ కార్ బెటరా కాదా, ఈ ప్రైస్కి ఈ కార్ జస్టిఫై ఇస్తుందా లేదా అన్ని మాట్లాడదాం. వీడియో యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే విత్ ఇన్ 10 minutesలో కార్ కొనాలంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్లీ ఎక్స్టీరియర్ పార్ట్లోకి వచ్చేస్తే మనకి మాంటే కార్లో ఎడిషన్ అంటేనే ఒక స్పోర్టీ టచ్ ఇవ్వడం. సో దాంట్లో ఈ బ్లాక్ కలర్ చూజన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో లైట్స్ విషయానికి వస్తే మనకి ఫుల్లీ ప్రొజెక్టర్ LED లైట్స్ అయితే వస్తాయి. ఫాగ్ లైట్స్ మాత్రం హాలోజన్ లైట్స్ అయితే ఇస్తున్నారు. బ్లాక్ కలర్ కాబట్టి కనిపించలేదు. డీటెయిల్గా మీరు చూసినట్టయితే బ్లాక్ కలర్ స్కిడ్ ప్లేట్ కూడా ఇవ్వడం జరిగింది, స్పెషలీ మాంటే కార్లో ఎడిషన్లో. మనకి దీంట్లో రెడ్ కలర్ కూడా ఆప్షన్గా వస్తుంది. రెడ్ కలర్లో అయితే మీకు రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేది తెలుస్తుంది. ఇది ఫుల్ బ్లాక్ కాబట్టి మీకు కాంబినేషన్ తెలియట్లేదు. టైర్ విషయానికి వచ్చేసరికి మనకి 205/55 R16 ఇంచెస్ గ్లాసీ బ్లాక్డ్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ బాడీ కలర్డ్ ORVM అండ్ మాంటే కార్లో ఎడిషన్ కూడా మనకి సైడ్ డోర్ హ్యాండిల్ పక్కన ఇవ్వడం జరిగింది. అండ్ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్పెసిఫిక్గా ఈ ఫుల్ బ్లాక్ కాకుండా వైట్ ఆర్ రెడ్ కలర్ తీసుకుంటే మనకి డ్యువెల్ టోన్ కలర్ అయితే తెలుస్తుంది, కానీ ఇది ఫుల్లీ బ్లాక్ ఉండడం వల్ల తెలియట్లేదు. ఇది ఒక స్పోర్టీ ఫినిష్ ఇవ్వడం జరిగింది, స్కిడ్ ప్లేటు పియానో బ్లాక్ ఫినిష్లో. అండ్ మనకి సింగిల్ పిన్ సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ వేరియంట్లో. అండ్ అంతేకాకుండా బ్యాక్ సైడ్కి చూస్తే మనం రియర్ సైడ్ చూసినట్టయితే మనకి క్రిస్టల్ క్లియర్ LED టెయిల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫుల్ స్కోడా సిగ్నేచర్ అయితే కనిపిస్తుంది. మనకి ఈ గ్లాసీ బ్లాక్లో కనిపించట్లేదు, కానీ డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్కోడా అండ్ స్లావియా బ్యాజింగ్ కూడా పియానో బ్లాక్ ఫినిష్లో రావడం జరిగింది. అండ్ స్కిడ్ ప్లేట్ కూడా ఒక స్పోర్టీ లుక్ లాగా మన కింద ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ బ్యాక్ సైడ్ నుంచి కూడా రోడ్ ప్రెజెన్స్ అనేది చాలా యూనిక్గా ఇస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మనం చెప్పే అవసరం లేదు. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని యొక్క క్యాబిన్ డ్యువెల్ టోన్ క్యాబిన్లో వస్తుంది, రెడ్ అండ్ బ్లాక్ ఫినిష్తో. సో చాలా సాఫ్ట్ టచెస్, చాలా ప్రీమియంనెస్ అయితే ఉంటుంది. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్లీ మీకు చెప్పాలి ఏంటంటే ఈ డ్యువెల్ టోన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేది ఓన్లీ మాంటే కార్లో ఎడిషన్లో వస్తుంది. మిగతా ఏ స్లావియా టాప్ ఎండ్లో రాదు, ఓన్లీ స్పెషల్లీ ఇన్ మాంటే కార్లో ఎడిషన్. అండ్ మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. దీంట్లో ఓడోమీటర్, టాకోమీటర్, డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రిప్ మీటర్ అన్నీ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ వీల్. ఇదైతే 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్ అన్నీ ఇన్బిల్ట్ స్టీరింగ్ మీదనే వస్తాయి. బోత్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్గా అవుద్ది అండ్ ఫుల్లీ లెదర్ ర్యాప్డ్. అండ్ అంతేకాకుండా మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ఆటో లైట్ ఆప్షన్ ఇక్కడ. అండ్ అంతేకాకుండా మనకి వైపర్ ఆప్షన్ ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్ కాబట్టి దీంట్లో ప్యాడల్ షిఫ్టర్ ఆప్షన్ కూడా వస్తుంది. అంతేకాకుండా దీంట్లో 10 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే విత్ 8 స్పీకర్ సౌండింగ్ సిస్టమ్, స్కోడా వెంటిలేటెడ్ సీట్స్, సన్ రూఫ్, లగ్జరీ ఫీలింగ్ అయితే పక్కా ఇస్తుంది. ప్రీవియస్గా ఆటోమేటిక్ అని మెన్షన్ చేసిన కాబట్టి దీని యొక్క 6 speed టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ గురించి అయితే మాట్లాడాలి. మనకి సిటీ డ్రైవ్లో స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ స్పోర్టీ డ్రైవ్ కోసం పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 6 speed టార్క్ కన్వర్టర్ అయితే. అండ్ గేర్ బాక్స్ పక్కన వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆప్షన్. అంతేకాకుండా దీని యొక్క రియర్ కెమెరా అనే క్వాలిటీ అంత బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అయితే లేదు, ఇంకొంచెం క్వాలిటీ బాగుంటుంది అనిపించేది. అండ్ మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కాకుండా మనకి హ్యాండ్ బ్రేక్ అయితే మాన్యువల్ ఇవ్వడం జరిగింది, ఇది ఒక పాజిటివ్ నాకు. అండ్ అంతేకాకుండా మనకి గ్లవ్ బాక్స్ కూడా చాలా స్పేషియస్ అండ్ కూల్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ అనదర్ రీజన్ టు టేక్ దీస్ కార్స్ ఆర్ జర్మన్ ఫీల్, టచ్ అండ్ ఫినిష్. నిజంగా చెప్పాలంటే స్లావియా అనే కాదు, మీరు వోటస్ తీసుకున్న, ఆఖరికి సెకండ్ హ్యాండ్లో పోలో తీసుకున్న, దాని యొక్క టచ్ అండ్ ఫినిష్ అండ్ ఎన్ని ఇయర్స్ అయినా ఆ ర్యాట్లింగ్ సౌండ్ అనేది అంత ఈజీగా అయితే జర్మన్ కార్స్లో రాదు. దట్స్ ద క్వాలిటీ దే మెయింటైన్. స్పెషల్లీ ఈ మాంటే కార్లో ఎడిషన్లో మనకి బ్లాక్ అండ్ రెడ్ అనేది ఫుల్లీ లెదరెడ్ సీట్స్ అయితే వస్తాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ డ్రైవింగ్ సీట్ కూడా ఫుల్లీ ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్. ఈ డ్యువెల్ టోన్ సీట్స్ ఆప్షన్ అనేది ఓన్లీ మాంటే కార్లో ఎడిషన్లో వస్తాయి. అండ్ క్యాబిన్లో కూడా ఈ డ్యువెల్ టోన్ ఫినిష్ అనేది ఓన్లీ మాంటే కార్లో ఎడిషన్లో వస్తుంది, స్పెషల్లీ బ్లాక్ అండ్ రెడ్. అండ్ రియర్ సైడ్కి మనం చూసుకున్నట్టయితే రియర్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. రియర్ సైడ్లో మనకి ఆ రెడ్ కలర్ స్టిచ్చింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది డోర్ మీద. ఫ్రంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు.
సో లెట్స్ గెట్ ఇన్సైడ్. అండ్ అంతేకాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా రేర్ ఏసీ ఈవెంట్స్ అండ్ ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆర్మ్ రెస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ డ్యువెల్ టోన్ ఫినిష్ అనేది అయితే వస్తుంది విత్ రెడ్ స్టిచ్చింగ్, ఫుల్లీ లెదరైట్ సీట్స్, ఫుల్లీ కంఫర్టబుల్, ముగ్గురు కూడా కూర్చోవచ్చు. అండ్ బూట్ ఓపెన్ చేస్తే మనకి సిడాన్స్లో బూట్ స్పేస్ అసలు తక్కువనే పడదు. దీంట్లో కూడా అప్రాక్సిమేట్లీ 520 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకు వస్తుంది. ఈజీగా 3 సూట్ కేసెస్ అండ్ 2 బ్యాగ్స్ అయితే పడతాయి, అంతకంటే ఎక్కువ కూడా పడతాయి కరెక్ట్ పెడితే. అండ్ 16 ఇంచెస్ మనకి రిమ్ వీల్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనకి సబ్ ఊఫర్ కూడా కంపెనీ నుంచి ఇవ్వడం జరిగింది. సో దాట్స్ అబౌట్ ఇట్. డిక్కీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. మెయిన్ ద హార్ట్ ఆఫ్ ద కార్, ద రీజన్ టు బై దిస్ కార్, ఇంజన్లోకి వెళ్ళిపోతే మాంటి కార్లో ఎడిషన్లో మనకి 1 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే 115 PS ఆఫ్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఆల్రెడీ నేను చెప్పినట్టు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ అండ్ మాన్యువల్ 2 ఆప్షన్లో వస్తుంది. మనకు మైలేజ్ విషయానికి వచ్చిన సిటీలో 14 to 15 అండ్ అంతే హైవేలో కూడా 18 వరకు ఇస్తుంది అకార్డింగ్ టు అవర్ డ్రైవింగ్ స్టైల్. ఓవరాల్ ఇంజన్ మాత్రం మనకి స్మూత్ అండ్ రిఫైన్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కానీ కార్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఆన్ రోడ్ ఇన్ తెలంగాణ 16 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. ఆన్ రోడ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 19 lakhs వరకు అయితే పడుతుంది. సో వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఈ కారు ఈ ప్రైస్కి కొనడం వర్తా కాదా, లేదా వర్టస్ దీనికంటే బెటరా? సో దీనికి సింపుల్ ఆన్సర్. సో 2 వెల్ ఇంజనీర్డ్ జర్మన్ కార్స్, 2 సేమ్ ప్లాట్ఫామ్, 2 సేమ్ ఇంజన్స్. సో దీంట్లో మనం కంపేర్ చేయాల్సింది ఏంటంటే ద పర్పస్ ఆఫ్ యువర్ బై, మీరు ఎందుకు కొంటున్నారు అనేది మీరు కంపేర్ చేసుకోవాలి. లేదు నేను కొత్త జాబ్ ఎక్కినా ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నా, మా ఇంట్లో కార్లు ఉన్నాయి, జస్ట్ నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి కార్ కావాలి, మొత్తం యూత్ఫుల్గా ఉండాలి, నేను అసలు వెనకాలనే కూర్చోను, నాకు డ్రైవింగ్ ప్లెజర్ కావాలంటే మీరు వర్టస్కి వెళ్ళిపోవచ్చు. లేదు నేను మా ఫ్యామిలీ యూజెస్ కూడా నేను అనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ జర్మన్ కార్ కావాలి అండ్ నేను ప్రతిసారి నడపను, అప్పుడప్పుడు నాకు రియర్ సీట్ కంఫర్ట్ కూడా ఉండాలి అనే దానికి స్లావియా అనేది బెస్ట్ ఆప్షన్. సో సింపుల్గా అయితే డీకోడ్ చేశాను. సో ఫైనల్ వర్డిక్ట్ కూడా చెప్పేస్తాను. మీకు ఒక స్టైలిష్ బోల్ట్ లుకింగ్ సిడాన్ కావాలి అండ్ పర్ఫార్మెన్సే కాకుండా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా ఉండాలి, ప్రీమియం ఇంటీరియర్స్ ఫీచర్స్ కూడా ఉండాలి, డ్రైవింగ్ ప్లెజర్ బోత్ సిటీ అండ్ హైవే బాగుండాలి, మెయిన్గా కార్ ఎక్కడికన్నా తీసుకెళ్తే క్రౌడ్లో స్టాండ్ అవుట్ అవ్వాలి, అవన్నీ దీంట్లో ఉన్నాయి. సో ఇది ఇలా ఆలోచించే వాళ్ళకైతే ఈ కార్ అనేది బెస్ట్ ఆప్షన్. మాంటి కార్లో స్పెషల్ అనేది ఇంకా స్టాండ్ అవుట్ అవుద్ది. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.